शामदीद मोहतरम नासरीन, आप तमाम का Z9 उर्दू न्यूज़ में खैर मक़दम है। हुसैन सागर झील में कश्तियों में आग लगने के वाक़े के बाद से एक नौजवान लापता है, तलाश जारी है। हैदराबाद के हुसैन सागर झील में इतवार की रात 2 कश्तियों में बड़े पैमाने पर आग लगने के अफसोसनाक वाक़े के बाद एक नौजवान अचानक लापता हो गया, जिसकी तलाश जारी है। झील के किनारे नेकलेस रोड पर वाक़े पीपल्स प्लाजा में भारत माता महाआरती प्रोग्राम के एक हिस्से के तौर पर आतिशबाजी के दरमियान झील में 2 कश्तियों में बड़े पैमाने पर आग लगने के इस वाक़े में तकरीबन 4 अफराद के ज़ख्मी होने की इत्तला मिली थी। ज़ख्मियों को फौरी तौर पर बग़र्ज़ इलाज अस्पताल मुंतकिल कर दिया गया, जिनमें से एक की हालत तशवीशनाक बताई जा रही है। लापता नौजवान के अहले खाना ने पीर की सुबह पुलिस से रुजू किया और कहा कि वो कल रात हुसैन सागर से लापता हो गया। नौजवान की शिनाख्त अजय के तौर पर की गई है। इसकी वालिदा और ख़ानदान के दिगर अफराद ने पीर की सुबह झील पर पहुंचे और हुकाम से इसका सुराग लगाने के लिए सर्च ऑपरेशन शुरू करने का मुतालबा किया। डिजास्टर रेस्पॉन्स फोर्स के माहिर तैराकों को तलाशी मुहिम के लिए तैनात किया गया। शहर के मुजाफात में नागाराम से इंजीनियरिंग के तालिबे इल्म अजय ने अपनी मां को बताया था कि वह अपने दोस्तों के साथ टैंक बंड जा रहा है। इसकी मां ने बताया कि अजय ने रात तकरीबन 8:30 के करीब इनसे फ़ोन पर बातचीत भी की थी और इस बात की इतला दी थी कि उसे घर आने में देर हो जाएगी। मजीद वालिदा ने फिर एक मरतबा 11 बजे के करीब अजय को फ़ोन कॉल की, लेकिन उसका फ़ोन बंद आ रहा था। रात देर गए तक अजय का फ़ोन मुसलसल ट्राई किया गया, लेकिन अजय ने कोई जवाब नहीं दिया। अजय के दोस्तों में से एक ने सुबह तकरीबन 2 बजे के करीब घर वालों से रब्ता किया और अजय की गुमशुदगी की इत्तला दी। अजय के दोस्तों के साथ अफराद ख़ानदान ने अस्पतालों का दौरा किया ताकि इस बात की तस्दीक की जा सके कि अजय ज़ख्मियों में शामिल तो नहीं। वो ना मिलने पर अफराद ख़ानदान ने पुलिस से रुजू किया। इन्हें शुबा है कि आग लगने के बाद अजय ने झील में छलांग लगा दी होगी। आइए जानते हैं इस खुसूस में मुकम्मल तफसीलात। पेश है Z9 उर्दू न्यूज़ की एक खुसूसी रिपोर्ट। मज़ीद ताज़ा तरीन खबरों से जुड़े रहने के लिए चैनल को लाइक करें, शेयर करें, फॉलो ज़रूर करें। చేసిర్రట అయితే ఫస్ట్ నాకేం చెప్పలేదండి, ఏడికి పోతున్నా అని ఏం చెప్పలేడు. అయితే బండి కావాలని అంటే మేము ఈసీఎల్ ఉంటే బండి కావాలి, నేను బయటికి పోయేది ఉందని అంటే మేము దబ్బును వచ్చినాం ఇద్దరం కలిసి. రాగానే వెళ్ళిండు అంతే. 8:30కేమో నేను ఫోన్ చేస్తే ట్యాంక్ బండ్ కాడున్నా వస్తా లేట్ అవుతుందని అన్నాడు. లేట్ అవుతుంది అంటే 10:30కు ఫోన్ చేసిన, స్విచ్ ఆఫే వచ్చింది. 10:30, 11 గంటలకు, 1 గంటకు, 2:30కు తెలిసింది నాకు. వాళ్ళ ఫ్రెండ్స్లో ఒక ఆయన ఫోన్ చేసిండు. ఫ్రెండ్స్ అన్నారు ఇట్లా బోట్లో పోయారట, పేలిపోయిందంట, 9కో 10కో అని అన్నారు. 9 గంటలకు, 10 గంటలకు. నాకు తెలియదు ఇక్కడికి వచ్చింది అసలే. అసలు మళ్ళా ఇట్లనే ఎంతసేపు రాత్రి 1 గంట 2 గంటల నుంచి ఉన్నాం మేము ఇక్కడ. ఇంకెంతసేపు దేవులాడిపిస్తారు? అసలు వచ్చిన వాళ్ళు లేరు, దేవులాడిపించిన వాళ్ళు లేరు. మరి ఎట్లా? మరి మా పరిస్థితి ఏం కావాలి? ఇట్లనే కూర్చోవాలా? పిల్లగాడు మాకు ఎట్లా దొరకాలి? మేము ఎట్లా దేవులాడుకోవాలి? చెప్పాలి కదా మళ్ళీ అలా ఏదైనా. అంటే మా బాబు రాత్రి 7:30కి ఇంటి నుంచి వెళ్ళిండు. చెప్పలే, ఇటు వస్తున్నాను కూడా చెప్పలే. తర్వాత 8:30కి వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తే ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నా అని చెప్పిండు. సరే తప్పని వచ్చేసాయని చెప్పింది వాళ్ళ అమ్మ. ఇంకా తర్వాత ఫోన్ చేస్తే ఫోను స్విచ్ ఆఫ్ వచ్చేసింది. ఫోన్ ఏమైందో అర్థం కాదు. ఆమె ఫోన్ చేస్తాను, నేను ఇంట్లో వండుకుని రాత్రి 2:30కి అట్లా ఫోన్ చేసింది. మళ్ళీ నాకు చెప్తుంది ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది రాలేదని అంటే మేము వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ నుంచి వాళ్ళ ఇట్లా ఫోన్ నెంబర్ నుంచి చూసినాము. చూస్తే ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పారు. అంటే పడవలేదు. అయితే రాత్రి 2:30కి వచ్చినాము. వచ్చి చూస్తే పోలీస్ స్టేషన్ పోయినాము. వాళ్ళు ఏమన్నారంటే హాస్పిటల్ నుంచి మాకు లిస్ట్ పేరు లేదు వాళ్ళది, ఇక్కడ చూసినాము ఇంకా దొరకలేదు, మళ్ళీ పొద్దుగాలు చూస్తామని చెప్పారు. ఇంతవరకు దొరకలేదు. వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నామాట ఎంబడి. వాళ్ళు చెప్పారు ఏమని బోట్లు 2:30కి అట్లా వచ్చాము. చెప్తే వాళ్ళు హాస్పిటల్ నుంచి పేర్లు రాలేదు మాకు, ఆయన పేరు లేదనలా అని చెప్పారు వాళ్ళు. చెప్పు. అదే మా బాబు తప్పిండండి రాత్రి ఇక్కడ వచ్చి ఇంతవరకు అజయ్
ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఏమి చర్యలు తీసుకోలేదు. మంత్రి గారు మన కిషన్ రెడ్డి గారు ఇంతవరకు కూడా ఏం స్పందించలేదండి. దీని గురించి స్పందించాలని కోరుకుంటున్నాను.